నశించాలి కుల దుర్మార్గాలు, నశించాలి కుల అరాచకాలు. జై భీమ్, జై భీమ్. మిత్రులారా, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. సభ్య సమాజం సిగ్గుపడే ఒక సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి అనే గ్రామంలో జరిగింది. మరి మనం ఆధునిక సమాజంలో 2026 సంవత్సరంలో ఉన్నాము. స్వాతంత్ర్యం వచ్చి 70-80 ఏళ్ళ కాలం అవుతున్నా ఇంకా కుల వివక్ష ఎంత దుర్మార్గంగా ఉందో ఇక్కడ జరిగిన ఒక సంఘటన అందరికీ కళ్ళు తెరిపిస్తుంది. ఒకడేమో కులమే లేదంటాడు, ఇంకొకడేమో ఈ కాలంలో కుల వివక్ష ఎక్కడుందంటాడు, ఇంకొకడేమో రిజర్వేషన్లు అవసరమా అంటాడు, మరొకడేమో SC/ST అట్రాసిటీ యాక్ట్ అవసరమా అంటాడు, ఇంకొకడేమో అంతా సమానత్వం వచ్చేసింది, మేమంతా హిందువులం బంధువులం అంటారు. ఎక్కడుందో ఒక్కసారి స్వయం విమర్శ చేసుకోండి. రోజంతా ఉపవాసం ఉండి, ఆదివారం రోజంతా ఉపవాసం ఉండి, ఆ రాత్రి ఎల్లమ్మ తల్లికి మరి ఎస్సీల ఇళ్లలోనే పుట్టి పెరిగిందని, ఎల్లమ్మ వచ్చి అందులోనే దాక్కున్నదని, ఆమె ప్రాణాలు కాపాడిందే ఎస్సీ దళితులు అని చారిత్రకంగా చెప్పుకుంటూ ఉంటారు. పురాణాల్లో రాసుకొని మా దేవత, మా ఊరికి దేవత, మా కులదేవత అని గౌరవిస్తూ ఉంటారు. మరి అటు గౌళ్ళకి ఇటు మాల మాదిగోళ్ళకి ఒక ఉమ్మడి దేవతగా ఎల్లమ్మ తల్లి ఉంది. మరి ఆ రేణుక ఎల్లమ్మ తల్లికి ఉపవాసం ఉండి బోనం పెడదామని పోయినటువంటి దళిత మహిళలకి మీరు గుడిలోకి రావద్దు అని తాళం వేయడం ఎంత అమానవీయమో ఒకసారి ఆలోచించండి. అందరం సమానమే అని చట్టం చెబుతుంది, కానీ సమానం కాదు, కులాల వారిగా ఎవరి స్థాయి ఏంటితో మనుధర్మ గ్రంథం చెబుతుంది. ఒకవైపు మనుధర్మ గ్రంథం, మరోవైపు బాబాసాహెబ్ ఇచ్చిన భారత రాజ్యాంగం సమానత్వ గ్రంథం, అసమానత్వ గ్రంథం, అధర్మ గ్రంథం ఒకవైపు, మానవ ధర్మం సమాన ధర్మం రాజ్యాంగం ఒకవైపు. ఈ రెండింటి మధ్య ఈ ఊరిలో ఒక గొడవ మొదలయ్యింది. మరి అర్ధరాత్రి వరకు మెలకువతో ఉండి ఇక కరుణిస్తారా వెళ్ళి దేవతకు దండం పెట్టుకుందామని వండి బోనం పెట్టబోయేటువంటి ఆ తల్లులందరినీ దుఃఖపర్యంతం చేసి మళ్ళీ ఒక్కసారి వాళ్ళ పిల్లలు చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని సమానంగా జీవిస్తామని బతుకుతున్న దళిత మహిళల్ని మీరు తక్కువ కులం వారు, మీరు తక్కువ జాతి వారు, మీరు ఊరవతల ఉండాల్సిన వాళ్ళు, మీరు గుడిలోకి రావడానికి వీలు లేదనేటువంటి ఒక అహంకారాన్ని ప్రదర్శించిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి గౌడ మహిళలకి దళిత మహిళలు ఏమైనా గొడవలా? దళిత మహిళలకి గౌడ మహిళలపైన ఏమైనా ప్రత్యేకమైన ద్వేషమా? అందరూ మహిళలే, అందరూ మహిళలు. మనుధర్మ గ్రంథం ప్రకారంగా నా స్త్రీ స్వతంత్రం అనర్హతే, ఏ స్త్రీకి స్వతంత్రం లేదు. స్త్రీ అంటేనే పాపపు యోని నుంచి పుట్టిన పాపులు. అది బ్రాహ్మణ స్త్రీ అయినా, వెలమ దొరసాని అయినా, రెడ్డి కమ్మకాపు పటేలమ్మ అయినా, బీసీ మహిళ అయినా అందరూ తక్కువే అని చూడబడుతున్న గ్రంథాల ప్రకారంగా ఒక మహిళ మరో మహిళని ఎందుకు దూరం పెట్టింది? ఏ మనుధర్మము వాళ్ళని తక్కువ అని మానసికంగా ప్రిపేర్ చేసింది? అక్కడ పూజారి వాళ్ళ భార్య వచ్చి ఎస్సీ మహిళలారా దూరం ఉండండి అని చెప్పలేదే. గౌడ మహిళల్లో ఎందుకు మనువాదం చొర్రింది? తోటి మహిళలు మాతో సమానమని ఎందుకు అనుకోలేదు? భక్తి ముందు, దేవుడి ముందు అందరూ సమానమనే భావనని ఇక్కడున్నటువంటి సంఘ సంస్కర్తలు కానీ, మత పెద్దలు కానీ, ఆయా పూజ దేవుడి పేరుతో 100 ఎకరాలు 1000 ఎకరాలు దోచుకున్నటువంటి వ్యక్తులు ఎందుకు మానవత్వాన్ని నూరిపోయలేదో ఒకసారి ఆలోచించండి. అదే నమ్ముకున్న మనుధర్మము వాళ్ళని దూరం పెట్టింది. అదే భారత రాజ్యాంగము చట్ట ప్రకారంగా ఎస్పీని కూడా పిలిచి అక్కడ రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళని సమానంగా గుడిలోకి వెళ్ళే అవకాశాన్ని భారత రాజ్యాంగం ఇచ్చింది. ఇక్కడ రాజ్యాంగం యొక్క గొప్పతనం మనకు అర్థం కావాలి, అలాగే మనుధర్మం యొక్క కుట్రతత్వం ఏందో మనకు బోధపడాలి. మరి ఇది రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడేలాగా చేసిన ఈ ఘటన ఈ ఊరిలోనే జరిగింది. మరి ఇక్కడికి ఎస్పీ గారు వచ్చి వాళ్ళపై చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు. 20 మందిపై కేసు అయినట్టుగా 3 రోజుల క్రితం పత్రికల్లో చూసాము. SC/ST అట్రాసిటీ యాక్ట్ అయితే 24 గంటల్లోపు DSP స్థాయి అధికారి విచారణ ప్రత్యక్షంగా ఫీల్డ్ విజిట్ చేసి విచారణ జరిపించి శిక్షించాలి, అలాగే కాంపన్సేషన్ అందించాలి. మరి ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చూపించలేదు అంటే ఏం జరుగుతుంది? ఒక దళితుడే ఉప ముఖ్యమంత్రి ఉన్నా న్యాయం జరగదా? సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉన్నా న్యాయం జరగదా? ఇదే పూర్వ కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు. మరి మంత్రులు కూడా, సీతక్క లాంటి ఒక గిరిజన మంత్రి ఉంది, అలాగే కొండా సురేఖ లాంటి దేవాలయ శాఖ మంత్రి బీసీ బిడ్డ పద్మశాలి బిడ్డ ఉన్నారు. మరి ఈ ఇద్దరు మహిళలు ఏం చేస్తారు? ఈ మహిళలకి ఏం న్యాయం చేస్తారో మంత్రులు ఇక్కడికి రాకపోవడం సిగ్గుచేటు కాదా? ఉప ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఉన్నా ఇక్కడ ఉపయోగం లేదా? ఇక్కడ నుంచే ఇది ఒక దళిత పార్లమెంటు కాన్స్టిట్యున్సీ. భారత పార్లమెంటులో ఈ ప్రజల యొక్క గొంతు, దళితుల గొంతు వినిపించడానికి బాబాసాహెబ్ ఇచ్చిన ప్రత్యేక నియోజకవర్గాల్లో
ఈరోజు రాష్ట్ర మంత్రి వివేక్ వాళ్ళ కొడుకే కదా ఎంపీగా ఉన్నారు. మరి ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ గారు ఎందుకని ఈ జిల్లాకు, ఈ ఊరికి వచ్చి మత సామరస్యత, కుల సామరస్యత, సోదరభావాన్ని పెంపొందించి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక స్నేహపూరిత వాతావరణం కోసం కార్యక్రమాలు ఎందుకు చేయటం లేదు? ఇది కేవలం దళితులే మాట్లాడాల్సిన విషయమా? ఏం గౌడవ కులస్తుల్లో ఉన్న చైతన్యవంతులు మాట్లాడకూడదా? అలాగే ఇతర బీసీ కులాల వారు మాట్లాడకూడదా? లేదా ఓపెన్ కేటగిరీలో రెడ్డి వెలమ దొరలు వాళ్ళ గొంతు వినిపించకూడదా? ఇది గౌండ్లకు మాదిగలకు సంబంధించిన సమస్యనా? ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన సమస్యనా? చైతన్యవంతులను చెప్పుకునేవారు, సంఘాల పేరు చెప్పుకొని తిరిగేవారు, ఉద్యమాల పేరుతో తిరిగేవారు, టీవీలో పేపర్లో చర్చల్లో పాల్గొనేటువంటి ఓ మేధావులారా, విద్యావంతులారా, మీ గొంతు ఎందుకు మూగబోయింది? వారం రోజుల తర్వాత అయినా మనసు చంపుకోలేక వీడికి నేను ఎందుకు వచ్చాను? దేవుడిని నమ్మని నేను, నాస్తికత్వం పునాదిగా ఉండే నేను, మూఢనమ్మకాలు నమ్మని నేను మాట్లాడితే ఎక్కడ ఇది మా హిందూ మతం మీద ఇతనికి దేవుడు అంటే ఇష్టం లేదు కాబట్టి దేవుడి వంకతో మాట్లాడుతున్నారని తప్పుగా అర్థం చేసుకుంటారని గమ్మున ఉన్నాము. కాబట్టి చట్ట ప్రకారంగా ఈరోజు అరెస్టు చూపించాలి. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆయా మత పెద్దలు కూడా ఇదిగో ఈ హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో భారత రాజ్యాంగం కాకుండా మనుధర్మాన్ని నమ్ముకుంటే ఇలాంటివి అడుగడుగునా జరుగుతాయని ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆ రోజు బాబాసాహెబ్కు కూడా తప్పలేదు. కాలారాం టెంపుల్ ముందు 1936లోనే పోరాటం చేయాల్సి వచ్చింది. 1925లోనే పెరియార్ రామస్వామి వైకోం దేవాలయం ముందు నడవడం కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత 2026 సంవత్సరంలో ఇప్పుడు కూడా గుడిలోకి వెళ్ళడం కోసం దండాలు పెట్టుకొని బతిలాడుకొని పోలీసు ప్రహారం అంటే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించాలి. వెంటనే జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ ఇక్కడ మంచి వాతావరణం ఏర్పడడం కోసం ప్రజా చైతన్య కార్యక్రమం నిర్వహించాలి. అలాగే డిప్యూటీ సీఎం గారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టరు, అలాగే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు స్పందించి ఇక్కడికి రావాలి, ఈ సమస్యను పరిష్కరించాలి. ఇలాంటివి రాష్ట్రంలో ఎక్కడ పునరావృతం కాకుండా తీసుకోవాలి. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి దళిత బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, నశించాలి కులం పేరుతో వివక్ష, అరెస్టు చేయాలి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం వెంటనే. జై భీమ్.